ఈ అమావాస్య శుక్రవారం, శనివారం కలిసొచ్చింది గాబట్టి, శుక్రవారం రాత్రి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసము స్తోత్ర పఠనం చేసుకోవచ్చు. అంటే లక్ష్మీదేవి ఆరాధన రాత్రి పూట 10-12 గంటల మధ్యలో చేస్తే విశేషమైన లక్ష్మీ సంపద చేకూరుతుంది. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు అమావాస్య రోజు. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు చెప్తాను. హ్మ్. ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మీ మమ గృహే ధనం పూరే పూరే చింత దూరే దూరే నమః. హ్మ్. శ్రీం 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 అనేది 6 సార్లు వచ్చింది. శుక్రుడు అంటే 6 సార్లు. హ్మ్. అందుకే మరొకసారి ఈ మంత్రం చెప్తాను. ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మీ మమ గృహే ధనం పూరే పూరే చింత దూరే దూరే నమః. ఆ రోజు రాత్రి ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి కొద్దిగా పాలు, తేనె హ్మ్. సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. రైట్. మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకోవచ్చు. రైట్. శుక్రవారం, శనివారం రెండు రోజులు కూడా ఉంది కాబట్టి ఈ అమావాస్య తిథి ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే స్పెషల్ గా వచ్చేటటువంటి రోజులు కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి త్వరితగతిన వస్తుంది అవును. అనేది చెప్తూ ఉన్నారు. దుర్గా అమ్మవారిని ఆరాధించడానికి పద్మిని, అలాగే పితృదేవతల్ని ఆరాధించడానికి కూడా విశేషమైన రోజు అమావాస్య అని చెప్పాలి. హా. యాన్సెస్టర్స్ కోసం ప్రత్యేకంగా. హ్మ్. ఇక ముందుగా దుర్గా అమ్మవారిని హ్మ్. అందరూ స్త్రీలు కూడా సౌభాగ్యం కోసం, రక్షణ కోసం, పిల్లల రక్షణ కోసం కూడా పూజిస్తూ ఉంటారు. రైట్. అందుకే ఆ రోజు సాయంత్రం, శుక్రవారం సాయంత్రం ఎవరైతే హ్మ్. నిమ్మకాయల దండ దుర్గా అమ్మవారికి సమర్పిస్తారో లేదా గ్రామ దేవతలకు సమర్పిస్తారో సర్వ ఆపదల నుంచి కూడా అమ్మవారు రక్షిస్తూ ఉంటారు. అద్భుతం. అందుకే నిమ్మకాయల దండ ఆ రోజు సమర్పించాలి. రైట్. అలాగే శనివారం రోజు ఉదయం పిండి దీపాలు, బియ్యపు పిండి దీపాలు గనక వెలిగిస్తే అటు వెంకటేశ్వర స్వామికి, హ్మ్. ఇటు అమావాస్య రోజు దీపాల వల్ల కూడా హ్మ్. సమస్త గ్రహ దోషాలు కూడా తొలగుతాయి. ఎన్ని దీపాలు పెట్టమంటారు? 12 దీపాలు, Right. 12 దీపాల్ని వెలిగించాలి. ఇక అద్భుతం. పితృదేవతలకి తర్పణాలు వదలటానికి కూడా అదే శుభదినం. ఇక పితృదేవతలకి శుక్రవారం రోజు పితృతర్పణాలు వదిలితే చాలా మంచిది. Hmm. నల్ల నువ్వులు తీసుకొని కొద్దిగా నీళ్ళు చేతిలో వేసుకొని Hmm. ఇలా తర్పణం వదిలేస్తే Huh. వాళ్ళు మేము స్మరించుకుంటున్నామని గుర్తుపెట్టుకుంటే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ.